యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి బంగారు శేషవాహనంపై భక్తులకు దర్శనమిచ్చాడు యాదగిరీశుడు. బంగారు శేషవాహన సేవపై లక్ష్మీ నారసింహుడిని వివిధ రకాల పూలతో పూజించారు. తర్వాత ఆలయ తిరుమాడ వీధుల్లో ఊరేగించారు అర్చకులు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, పారాయణల నడుమ ఘనంగా స్వామివారి సేవ జరిగింది. వాహన సేవలో ఆలయ ఈవో భాస్కర్రావు, ఆలయ అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. మార్చి 1న మొదలైన బ్రహ్మోత్సవాలు ఈ నెల 11వ తేదీ వరకు జరగనున్నాయి. వైభవాలలో అనంతాక్షయమైన పుణ్య ఫలప్రాప్తిగా స్వర్ణ గోపుర విమాన ఛాయలో, స్వర్ణవాహన శేషవాహన సేవలో విశేషంగా సేముషి దురందరంగా స్వామివారి యొక్క శేషవాహన సేవ కొనసాగుతోంది. ఎవరి ఆదిశేషుడు స్వామివారి యొక్క నిజ నివాస స్థానంలో బ్రహ్మ సృష్టి కాకుండా పరమాత్మన తన సేవకి తానే సృష్టించుకున్నటువంటి మహాశేషుడు ఆదిశేషుడు. అందుకోసమే వారికి ఆ పేరు వచ్చింది. తాంబూల చరవణం చేసి ఆ శేషవుణ్ణి లక్ష్మీదేవికి అనుగ్రహిస్తే, దానిని ఆదిశేషుడికి అనుగ్రహిస్తే, అందుకోసమనే స్వామి భోగుడు అయిపోయినాడు. అలాంటి భోగీంద్ర భోగసేనుడైనటువంటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారు క్షత్రీభూత ఫణీంద్రమిందు ధవలుడిగా ఈ శేషవాహన సేవను స్వీకరించి భక్తులు కటాక్షించారు. ఇట్టి వైభవాన్ని స్వర్గలోకం నుంచి భూలోకంలోకి మన తరింపు కోసం వచ్చినటువంటి జగదాచార్యులు రామానుజుల వారు గద్యత్రయాల్లో మనకి చెప్పితే, ఆ వైభవాన్ని భక్తులందరికీ ఇక్కడ నేత్రపూర్వకంగా దర్శించే భాగ్యాన్ని దేవస్థానం వారు ఔదార్యంతో మనకి భాగ్యాన్ని కల్పించారు. ఇలా అనేక వైభవాలను సేవిద్దాం, తరిద్దాం. స్వస్తి.